అరే తీసుడే నువ్వు మన అందరూ అలా రమ్మని అక్కడ అలా రమ్మని మనం వాళ్ళు అందరూ రమ్మని జైత్యాల్ అర్బన్ మరియు రూరల్ మండలాల్లో అదేవిధంగా మా స్వగ్రామమైనటువంటి గోపాలరావుపేట గ్రామంలో పులాస గ్రామం కండ్లపల్లి పొరన్ల అదేవిధంగా జైత్యాల్ మన మహిళా సంఘం షెడ్డు ఇవన్నీ కూడా ఒక అభివృద్ధి పనులకు గౌరవ ప్రజాప్రతినిధులతోటి రూరల్ అర్బన్ మండల ప్రజాప్రతినిధులు అదేవిధంగా గ్రామ ప్రజలతోటి గొప్పగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక అవకాశం జైత్యాల్ రూరల్ మండలం నుండి ప్రజలందరూ కూడా జడ్పీటీసీగా ఎన్నిక చేసి ఒక గొప్ప అవకాశం కల్పిస్తే వారికి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం రావడం నిజంగా అదృష్టం. ఎందుకంటే మా గ్రామానికి సేవ చేయాలంటే ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాతనే ఈ గ్రామం నుండి నేను జడ్పీటీసీ కాకపోయినా కూడా ఈ మండలం నుండి ఒక గొప్ప అవకాశం రావడం జరిగింది. మరి ఇక్కడ చాలా కష్టాలు పడుతుండే పిల్లలకు కాంపౌండ్ వాళ్ళు లేకుండా చాలా సంవత్సరాల నుండి అసలు ఎంతోమంది పెద్దలు చాలామంది మంత్రులు చేసినా ఎన్ని రకాలుగా చేసినా కూడా ఎప్పటి నుండో కూడా చాలా ఇబ్బందికరంగా విద్యార్థులకు ఉండే. అదేవిధంగా ఈ మధ్యలో కెనాల్ ఉండే. గతంలో నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఈ కెనాల్ కూడా మధ్యలో నుండి ఉంటే అటు పిల్లలకు కాంపౌండ్ వాళ్ళు లేకుండా అదేవిధంగా ఈ కెనాల్ అనేది ఊయకుండా పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి, తల్లిదండ్రులకు కూడా ఆందోళన ఉండే పరిస్థితి ఉండే. కాబట్టి ఇది మా స్వగ్రామం సొంత గ్రామం కాబట్టి మరి ఈ యొక్క కాంపౌండ్ వాల్ నిర్మాణం కావచ్చు, ఈ కెనాల్ కల్వర్ట్ కావచ్చు, నేషనల్ హైవే కూడా మరి డ్రైనేజ్ నిర్మాణం కావచ్చు, మరి అదేవిధంగా ఒక గొప్ప పుణ్యకార్యం భగవంతుడు నా చేతుల మీదుగా చేయించడం నేను ఈ యొక్క జన్మ ధన్యంగా భావిస్తున్నా. ఆంజనేయ స్వామి యొక్క నిర్మాణానికి కూడా కొంతవరకు దాతలు కొంతవరకు ఫండ్ కలెక్ట్ చేసి మరి ఆ యొక్క నిర్మాణాన్ని కూడా భగవంతుడి సహకారంతో గ్రామ ప్రజలందరూ అండదండలతో పూర్తి చేసుకోబోతున్న తరుణంలో వారందరూ వచ్చి కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈనాడు ఇటువంటి అభివృద్ధి పనులు మరి చేయడానికి అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారికి, కవితక్క గారికి, కేటీఆర్ గారికి, అదేవిధంగా మా శాసనసభ్యులు సంజయ్ అన్న గారు మరి ఆరోగ్య రీత్యా వారు హైదరాబాద్ వెళ్ళడం రాలేకపోయారు. వారి యొక్క సహకారంతో కూడా ఈనాడు గొప్పగా బ్రహ్మాండంగా జైత్యాల్ రూరల్ అర్బన్ జైత్యాల్ జిల్లాను జైత్యాల్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకున్నాం. కాబట్టి మరింత చేరువలో అభివృద్ధి ఈనాడు మరి రైతులకు కానీ ప్రజలకు కానీ చేరువలో ఉందంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 10 ఏళ్ల పాలనలో రైతులు ఒక స్వర్ణయుగంగా గడిపినారు. కరెంటు కోతలు లేకుండా ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా. అదేవిధంగా ఇప్పుడు నూతన ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ ఫలాలు కూడా ఇస్తా అని చెప్పి అవన్నీ కూడా మరి ఇచ్చి రైతులను ప్రజలను వారి బాగోగులు చూస్తా అని చెప్పేసి 6 గ్యారంటీలు అమలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ జూలై 5కు మా పదవి పూర్తి కాలం అయిపోతున్న సందర్భంలో పదవి మాత్రం పూర్తవుతుంది. పూర్తిగా ప్రజా జీవితంలోనే ప్రజలతోటే కొనసాగుతాం. ఏ సమస్య ఏది ఉన్నా కూడా తక్షణమే స్పందించి ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ